యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలమ్మా. సనుగుడు ద్వారా మన మీదికి ఎటువంటి నష్టాలు వస్తాయి? ఐగుప్తులో 430 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. అప్పుడు ఇశ్రాయేలీలను విడిపించడానికి మోసేను పంపించి దేవుడు వారికి తోడయండి వారిని బయటకు తీసుకుని వచ్చేటప్పుడు వారంతా చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద సమస్యలకు సనుగుతూ ఉండేవారు. వారికి దాహం వేసినప్పుడు మేమేమి త్రాగుదమని సణుగుకునేది. నిర్గమాకాండం 15:24 రాయబడింది. ఎర్ర సముద్రం దాటడానికి దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారు. సంఖ్యాకాండం 21:5 రాయబడింది. మోషే వివాహం విషయంలో కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు అహరోను మిరియాము మోషే మీద సణిగినప్పుడు మిరియాము తెల్లని కుష్టుగలదైంది. సంఖ్యాకాండం 12:1-10 వరకు మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కొంతమంది ఏమీ లేక సణిగేవారు ఉంటారు. కొంతమందికి అన్నీ ఉన్నా ఏదో లేదు తక్కువైపోయిందని సణిగేవారు కూడా ఉంటారు. కొంతమంది ప్రక్కవారిలా మేము లేమని వారిని బట్టి వారి మీద వారే సణిగేవారిగా ఉంటారు. కొంతమంది ఏదైనా సమస్య వస్తే నాకే ఎందుకు ఈ పరిస్థితి అని దేవుని మీద సణిగేవారు లేకపోలేదు. ఇంకొంతమంది భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, పేరు ప్రఖ్యాతులు లేవని ఇలా ఎన్నో సందర్భాలను బట్టి సణుగుతూనే ఉంటారు. అసలు సణుగుడు వల్ల దేవుని ఉగ్రతను చూసి సంహారకుని చేత నశించిరి అని 1 కొరింథీ 10:10 రాయబడింది. సణుగువారు తమ గతిని గూర్చి నిందించువారనై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును అని యోధా 1:16 రాయబడింది. కాబట్టి ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, మేలైనా కీడైనా, చావైనా బ్రతికైనా క్రీస్తు కొరకు బ్రతకాల్సిన వారమై ఉన్నాం. సణుగు వ్యక్తిత్వం గలవారిలో తిరుగుబాటు స్వభావం కూడా ఉంటుంది. తిరుగుబాటు ద్వారా దేవుని దగ్గర నుండి శిక్ష కోరుకుని తెచ్చుకుంటాం. దేవుని ఉగ్రత పాలవుతాం. కాబట్టి ఇప్పటి నుండైనా చిన్న పెద్ద సమస్యలకు మన పితరుల వలె దేవునికి విసుగు రప్పించేటువంటి సణిగే స్వభావం విడిచిపెట్టి ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి చెందుదామా? కళంకం లేని వారిగా ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.